ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 61% అవినీతిని 45% తగ్గించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తున్నామని ఆయన అన్నారు. మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, అనేక సంవత్సరాల పాటు పాతుకుని పోయిన 5 ఏళ్లు దాటిన వారికి బదిలీల ప్రక్రియ చేపట్టామని ఆయన అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు వచ్చినాయి. ఇందులో భాగంగా ఈ బదిలీల ప్రక్రియ కూడా జరుగుతుంది. ఇందులో 3 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 5 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అంటే 3 ఏళ్ళు దాటిన వాళ్ళకి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పాతుకుపోతున్నారు చాలా చోట్ల. ముఖ్య ఉద్దేశం ఇదే. ఎందుకంటే ఆరోగ్య వ్యవస్థలో మేము వచ్చిన తర్వాత 61% అవినీతి ఉన్నదాన్ని 40% తగ్గిందని ప్రజలు ఇవాళ IVRS ద్వారా చెప్తున్నారు. దాంట్లో మార్పు తీసుకురావడం కోసం కొన్ని సంవత్సరాలుగా కొంతమంది కొన్ని చోట్ల పాతుకుపోయి ఉన్నారు, అక్కడ అవినీతికి కారణమవుతున్నారు. రెండో వైపు కొన్ని అనేక చోట్ల కొన్ని వందల వేల కేసుల్లో కూడా స్పౌస్ ఎక్కడో, భర్త ఎక్కడో, భార్య ఎక్కడో పనిచేస్తున్నారు, లేదా అనారోగ్య కారణాల వల్ల పాపం చాలా ప్రతికూల పరిస్థితుల్లో పనిచేయాల్సిన పరిస్థితులు. వీటన్నిటి సరిచేయడం కోసం చాలా పారదర్శకంగా బదిలీ నిర్వహించాలని అనుకున్నాం. దానికోసం ప్రత్యేకంగా గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా 5 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బదిలీ జరగాల్సిందే అనే ఒక నిబంధన తీసుకొచ్చాం. అదేవిధంగా ఈ యూనియన్లలో ఉన్న వారికి, యూనియన్లో ఆఫీస్ బేరర్ ఉన్న వాళ్ళకి 3 సార్లు అంటే 9 సంవత్సరాలు, ఒక్కోసారి 3 సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాలు స్థానంలో ఉండడానికి కూడా అవకాశం కలిగించాం. దాంట్లో కూడా అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారు కోరుకున్న చోట వెళ్ళడానికి, లేదా భార్యాభర్తలు ఎక్కడో ఉంటే వారికి కోరుకున్న చేయడానికి, లేదా భర్త చనిపోయి ఉద్యోగంలో ఉన్న భార్య ఎవరైతే వితంతు ఉన్నారో వారి పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి కేటగిరీలు తీసుకొచ్చాం. లేదా దివ్యాంగులు ఏమైనా ఉంటే వాటికి, ఎందుకంటే ఇది పారదర్శకంగా నిజంగా నష్టపోతున్న వాళ్ళకి కేవలం రికమెండేషన్ ద్వారా వారు కోరుకున్న స్థానాల్లో చాలా సంవత్సరాలకు చాలామంది ఉంటా వచ్చారు. వాటిల్లో మార్పు తీసుకొచ్చి నిజంగా నష్టపోతున్న వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో బదిలీ ప్రక్రియ చేపట్టే పారదర్శకంగా చేస్తారు. ముఖ్యమంత్రి ఉన్న రామ్మోహన్ రెడ్డి మాత్రం బేషరతుగా రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఏం చెప్తారు సార్? అది అనుభవతప్పితంగా అవి ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి. ఈ రకంగా బేషరతుగా రాజీనామాలు చేయాల్సి వస్తే ఆయన మద్యం కారణంగా, ఆయన ధనకాంక్ష పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మద్యం పాలసీ, సొంత డిస్టిలరీల కారణంగా చేసే మద్యం కారణంగా వేల మంది రాష్ట్రంలో చనిపోయారు. అనేక మంది వాళ్ళ లివర్ వ్యాధులు బారిన పడ్డారు, CKD బారిన పడ్డారు. కొత్తగా న్యూరలాజికల్ నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. వీటికన్నిటికీ కూడా బాధ్యత వహించాల్సింది. దీన్ని పోల్చడం, ఈ రకంగా చేయడం అంటే రాజకీయాలు ఎటువంటి విషయాల్లో మీరు బాధితుల తరపున నిలబడడానికి, వాళ్ళకి సంతాపం తెలపడానికి, ఆ కుటుంబానికి సంతాపం తెలపకుండా మీరు ఇటువంటి రాజకీయాలు చేయాలని చూస్తుంటే ఏమన్నా అర్థం ఉందా? అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దానికి బాధ్యత ఏంటి లోతుగా విశ్లేషిస్తున్నారు, ఏంటి కారణం ఏంటనేది. మీకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా బోయింగ్ విమానాల దీని మీద కూడా కొద్దిగా ఇది అనుమానాలు వస్తున్నాయి. రకరకాలు ఉన్నాయి. వాటిలో నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే సమగ్ర ఇది చేసిన తర్వాత, ఎంక్వైరీ జరిగిన తర్వాత దాంట్లో ఏ కారణం వల్ల జరిగిందనేది వస్తున్న బట్టి వ్యక్తులు దాన్ని బాధ్యత చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ 5 సంవత్సరాల పాలనలో 8,000 మంది చనిపోయారు. 10.5% సంవత్సరం ఆత్మహత్యల రేటు పెరిగింది మీ కారణంగా. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. ఇవన్నీ ఈ రాజకీయాలు కొద్దిగా, అందుకనే ఇటువంటి మానసిక స్థితిలో ఉన్నారు కాబట్టే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయినా అటువంటి రాజకీయాలు మళ్ళీ చేయాలని చూస్తున్నారు.